కేంద్రంలో వరుసగా మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంతోపాటు కేంద్ర మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు ఆంధ్ర, తెలంగాణ నుంచి 5 మంత్రులకైతే అవకాశం అయితే దక్కింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సత్యదేవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన ఇంత పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఆంధ్ర, తెలంగాణలో మీరు ఏ విధంగా ఈ పండుగ వాతావరణం చూస్తారు? ఇవాళ కేవలం పండుగ వాతావరణం ఆంధ్ర, తెలంగాణకి పరిమితం కాదు, దేశవ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ విశ్వనేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిగా ఈ దేశ పగ్గాలు చేపట్టనున్నారు. ఆ సందర్భంగా దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఈ గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు కానీ, ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు కానీ ఈ దేశ స్థితిగతుల్లో మార్పులు తీసుకొచ్చాయి. పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. పూర్తిగా ఆర్థిక వృద్ధి జరిగి ప్రపంచంలోనే ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా తన దగ్గర రోడ్ మ్యాప్ ఉందని ప్రధానమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు. దానివల్ల ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరిన భారతదేశం రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ స్థానికో లేదా 2వ స్థానానికి చేరుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. తద్వారా ప్రజల జీవితాల్లో కూడా మార్పులు వస్తాయి, అన్ని రంగాల్లో కూడా మార్పులు వస్తాయి, అన్ని వర్గాలకు కూడా మేలు జరుగుతుంది. భావి తరాల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండబోతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాల అరాచక పాలనకు కూడా ముగింపు పలకడం అనేది ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నాం. ఇప్పటికే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఆర్థిక పరిస్థితి రాబోయే 5 సంవత్సరాల్లో గాడిన పడుతుందని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధించి అభివృద్ధిలో అగ్రభాగానికి నిలుస్తుందని భావిస్తున్నాం. అయితే ఇవాళ ప్రధానమంత్రి గారు బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మూడవసారి అనేక మంది కేంద్ర మంత్రుల పదవులు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న శ్రీనివాస్ వర్మకు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలకి రావడం ఇవాళ నిజంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఒక పండుగ వాతావరణం ఉంది. పైన కింద రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కారణంగా ఇతర ప్రజల్లో కూడా, తెలుగు ప్రజల్లో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. మరి ఆ 2014 విజన్తో ఆల్రెడీ ప్రధాని ఎన్నికల మేనిఫెస్టో చెప్తూ కూడా ముందుకొచ్చిన పరిస్థితి, వందే భారత్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, రోడ్స్, రైల్వేస్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిపైన కూడా చెప్తూ వచ్చారు. మరి 5 ఏళ్ల కాలంలో ఏ విధంగా చూసే అవకాశాలు ఉన్నాయి? నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నాటికి ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో దేశంలో అందరూ తెలుసు. ఒక దివాలా తీసిన ఆర్థిక పరిస్థితి ఉండేది. కేవలం 10 సంవత్సరాల్లోనే ఒక సమూల మార్పులు తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో అతి బలీయమైన ఆర్థిక శక్తిగా భారత్ను నిలిపారు. 16 లక్షల బడ్జెట్ ఉన్నదాన్ని ఇవాళ 16 లక్షల కోట్ల బడ్జెట్ని ఇవాళ 45 లక్షల కోట్ల కంటే సంపత్తిని ఏ రకంగా పెంచారనేది తెలుసు. $1.7 ట్రిలియన్ ఉంటున్న ఎకానమీ ఇవాళ $4 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగింది. కాబట్టి రాబోయే రోజులు కూడా ప్రజలు చాలా ఆశావాహంగా ఉన్నారు, ఆశాజనకంగా ఉన్నారు. ఇటువంటి దార్శనికత కలిగిన నాయకుడు ప్రపంచంలో ఏ దేశానికి లేడు. ప్రపంచం కూడా దీన్ని గుర్తిస్తూ ఉంది. ఇటువంటి నాయకుడు నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధికి మరింత బాట వేస్తుందని, రాబోయే రోజుల్లో ఒక బలీనమైన ఆర్థిక శక్తిగా ఉండి మన గతించిన పూర్వ వైభవం ఏదుందో విశ్వగురుగా అది మళ్ళీ సాధించవచ్చని భారతీయులు భావిస్తారు. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ 5 ఏళ్ల కాలంలో చాలా వెనుకబడిగా చెప్తున్నారు. పోలవరం కావచ్చు, రైల్వే జోన్లు కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా వెనుకబడిపడ్డాయి. ఇప్పుడు ఈ బీజేపీ, జనసేన, టీడీపీ మళ్ళీ కలిసిన తర్వాత వాటన్నిటికీ పూర్వవైభవం వస్తాయా? ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రం అశాస్త్రీయంగా, అన్యాయంగా విభజించబడినప్పుడు ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక పథకాలని, మౌలిక సదుపాయాల కల్పనని, పోలవరంని కానీ అనేక హామీలను ఇచ్చింది. వాటి హామీలను అన్నిటిని నెరవేర్చే క్రమంలో విద్యా సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలవరంకి దాదాపు 70% నిధులు కూడా ఇవ్వడం జరిగింది. పనులు కూడా పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మీద పూర్తిగా అభివృద్ధిని విస్మరించి కేవలం ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ సంక్షేమం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అనేక కేంద్ర ప్రాజెక్టు పథకాలకి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా, మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, రహదారుల నిర్మాణం చేయకుండా, మెరుగైన వైద్యం అందించకుండా, నాణ్యమైన విద్య అందించకుండా అన్ని వర్గాలను మోసం చేస్తూ ఇవాళ కేవలం ఉత్తుత్తి బట్టలు నొక్కుతూ అవినీతికి తెరదీసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీ విని ఎరగని రీతిగా అవినీతికి పాల్పడ్డారు. ప్రజలు వాటిని గుర్తించారు. అందుకనే గతంలో ఒక్క ఛాన్స్ అని చెప్తే 100
151 సీట్లు ఇచ్చిన అదే ప్రజలు ఇవాళ కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ఒక ఘోరమైన దారుణాతిదారుణమైన అపజయాన్ని మూటగట్టారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి దురదృష్టవశాత్తు ఏంది ఇప్పటికి కూడా తనను తెలుసుకోకుండా ఆత్మ సమీక్ష చేయకుండా విశ్లేషించకుండా ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకమైన రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంత దారుణంగా ప్రజలు ఓడించినప్పటికి కూడా ఆ నిందని నెపాన్ని ప్రజల మీదకి మోహించి ప్రజల్ని అవమానం చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొత్త వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక దార్శనికత కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక సమాజంలో మార్పు తీసుకురావాలనే కోరికతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ 3 పార్టీల కలయిక కారణంగా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి ప్రదంలో పరుగులు సాగిస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుంది. ఇది మొత్తానికి ఇటు సత్యకుమార్ గారు చెప్పిన మాటల ప్రకారం చూసుకున్నట్లయితే తన ఏదైతే మోడీ 2040 విజన్తో అయితే మేము ముందడుగులు వేస్తున్నాం, ఇప్పటి వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో దానికి డబుల్ రేట్లు అభివృద్ధి కూడా చేయబోతుంది. సో మొత్తానికి ఏవైతే రైల్వేస్ కావచ్చు, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎటువంటి అంశాలపైన మేము దృష్టి పెడుతున్నాం వాటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సహాయ సూచనగా ఉండబోతుందని చెప్తున్నారు. మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాలకు మంత్రుల పదవి రావడం ఆనందంగా ఉంది. సో వారందరూ కూడా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చాలా కృషి చేస్తారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.